అవుతుంది హైదరాబాద్లో మొత్తానికి దీనికి సంబంధించి ఓల్డ్ సిటీ నుంచి గణనాథులు తరలి వస్తున్నటువంటి క్రమం కనబడుతుంది. తాజా అప్డేట్స్ అందించడానికి మా ఎంజే మార్కెట్ నుంచి మా కరెస్పాండెంట్ రాము సిద్ధంగా ఉన్నాడు. రాము, చెప్పండి, అక్కడి వరకు గణనాథులు చేరుకున్నాయా? శోభయాత్ర అక్కడి వరకు చేరుకుందా? కూడా హైదరాబాద్ అంతా కూడా కోలాహలంగా మనకు కనపడుతూ ఉంది. ఏడాది అంతా ఒక ఎత్తు, ఈరోజు ఒక ఎత్తు, ఏడాది అంతా ఒక రోజుగా కనపడుతూ ఉంది. ఈ ఒక్కరోజే హైదరాబాదు ఒక కోలాహలంగా, ఒక సందడిగా, ఒక అద్భుతంగా మనకు కనిపిస్తూ ఉంది. ఓల్డ్ సిటీ నుంచి గణనాథులందరూ కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. ఏదైతే శోభయాత్ర జరిగేటువంటి ప్రధానటువంటి మార్గంలో ఇది ప్రధానటువంటి కూడలి ఎంజే మార్కెట్. ఓల్డ్ సిటీలో అతి ప్రధానటువంటి మార్గం ఈ ఎంజే మార్కెట్. బాలాపూర్ నుంచి ప్రారంభమైనటువంటి శోభయాత్ర ఎంజే మార్కెట్ మీదుగా తెలుగు ఫ్లవర్ మీదుగా ట్యాంక్ బండ్ వరకు కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. రకరకాల గణనాథులు అందరూ కూడా ఇక్కడ మనం దర్శనమిస్తూ ఉన్నారు. సాక్షాత్తు దేవుడు ఇక్కడ మనకు కనపడుతున్నా అన్నట్టుగా చాలా పెద్ద పెద్ద గణనాథులందరూ కూడా ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నారు. ఒక విగ్రహం చూసి మైమర్చిపోయేలోపే మరొక అద్భుతమైనటువంటి విగ్రహాలు ఇక్కడ మనకు కనువిందు చేస్తూ ఉన్నాయి. పూణే, ముంబై తర్వాత అతి పెద్దగా మహాద్భుతంగా హైదరాబాద్ గణేష్ శోభయాత్ర అత్యంత అద్భుతంగా జరుగుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. భక్తి పారుష్యంలో భక్తులు మునిగి తేలుతూ ఉన్నారు. భక్తులందరూ కూడా నృత్యాలు చేస్తూ పెద్ద ఎత్తున కూడా డీజే సప్పులతో కేరింతలు కొడుతూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఈ వేడుకను జరుపుకుంటూ ఉన్నారు. ఏడాది అంతా కూడా పడుతున్నటువంటి ఈ బాధలన్నింటి కూడా మర్చిపోయేలాగా, ప్రతి ఒక్కరికి శుభం కలిగేలాగా, ప్రతి ఒక్కరికి కూడా లాభాలు చేకూర్చేలాగా, ప్రతి ఒక్కరిని చల్లగా చూడండి గణపయ్య అంటూ ప్రతి ఒక్కరు కూడా నవరాత్రుల పాటు పూజలు చేసి ఈరోజు తల్లి చెంతకు చేర్చేటువంటి, గంగమ్మ చెంతకు చేర్చేటువంటి ఈ క్రతువును కూడా అంతే భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉన్నారు భాగ్యనగర వాసులందరూ కూడా. చూస్తే భాగ్యనగరంలో జరుగుతున్నటువంటి శోభయాత్రను చూడాలి, లేదంటే కుంభమేళాన్ని చూడాలన్నట్టుగా భాగ్యనగరం అంతా కూడా ఒక పునరంకితం అవుతూ భాగ్యనగరం అంతా కూడా చాలా సందడిగా, చాలా ఉత్సాహంగా ఈరోజు మనకు కనపడుతూ ఉంది. భక్తులందరూ కూడా ఒడివడిగా తరలి వస్తూ ఉన్నారు. గణనాథులందరూ కూడా ఒడివడిగా తరలి వస్తూ ఉన్నారు. మరికాసేపట్లో ఈ ఎంజే మార్కెట్ ప్రాంతం అంతా కూడా భక్తైన సందడిగా మనకు మారబోతోంది. ఓల్డ్ సిటీ నుంచి వచ్చినటువంటి గణనాథులు, అదేవిధంగా ఎల్బీ నగర్, కొత్తపేట, దిల్షుక్ నుంచి వచ్చినటువంటి గణనాథులు, అదేవిధంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అదేవిధంగా అబిడ్స్ నుంచి వచ్చినటువంటి గణనాథులందరూ కూడా ఈ కూడల వద్ద చేరుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొని ఒకరికొకరు పలకరించుకుంటూ మళ్ళీ వచ్చే ఏడాది అందరం కూడా కలుద్దాం, అందరం కూడా కలిసిమెలిసి ఉందామంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ శోభయాత్రలో పాల్గొన్నటువంటి సన్నివేశాలు చూస్తూ ఉంటే రెండు కళ్ళు చాలా అన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మనం మాట్లాడదాం. సార్, ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? ఎట్లా జరుపుకున్నారు నవరాత్రులు? ఎట్లా అనిపిస్తుందండి? ఏడాదంతా ఒక తీరుగా ఉంటుంది హైదరాబాదు, ఈ ఒక్కరోజు ఒక తీరుగా ఉంటుంది. ఇంత లక్షలాది మంది భక్తులు, సామూహిక వేడుక, అందరు కలిసిమెలిసి ఈ వేడుక జరుపుకుంటున్నారు. ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా బ్రహ్మాండం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. చాలా బ్రహ్మాండం కనిపిస్తుంది. ఇవాళ ఒక్కో రోజు ఎక్దమ్ లైవ్ ఉంటుంది గణేష్ భగవాన్కి. ఎక్దమ్ ఎక్దమ్ ఇంకా ఇప్పుడైతే కాలేదు, స్టార్ట్ కాలేదు, మంచిగా ఉన్నది. ప్రతి ఏడాది బ్రహ్మాండం ఉంటుంది. అందరు కలిసిమెలిసి చేసుకుంటాం, అందరు బాగుండాలి. ఖైరతాబాద్ గణేష్కి అయితే చెప్పేది అవసరం లేదు. తర్వాత మన గణేష్ కూడా వెనకలా తీసుకుపోతాం ఎప్పుడు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. యూత్ అయితే ఇప్పుడు గల్లీలో గణేష్ పెడతారు, వాళ్ళ అందరూ ఫ్రెండ్స్ పెడతారు. మనం టస్కర్లో తీసుకుని వెళ్తాం, డీజే పెడతాం, ఫుల్ ఎంజాయ్ చేస్తాం. అంటే విసర్జన కోసం ఫుల్ ఎంజాయ్ చేస్తాం. ఇంత పెద్ద వేడుక అండి, అందరు క్రమశిక్షణగా ఉంటారు. దేవుడే కలుపుతాడు అందరినీ కూడా. దేవుడే కలుపుతాడు. ఇంకా ఏం ఇట్లా ముస్లిమ్స్, హిందూ అట్లా ఏమి ఉండదు. ఇప్పుడు హైదరాబాద్లో అయితే మొత్తం అందరూ ఒకటే, అందరూ ఎంజాయ్ చేస్తారు. ముస్లిమ్స్ మాకు ముస్లిమ్స్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా వస్తారు, డాన్స్ చేస్తారు, పోతారు అట్లా. హైదరాబాద్ రహీంపురా. डेली सुबह शाम में पूजा करते, प्रसाद चढ़ाते, घर पे भी बनाते हैं और बाहर से भी लेके आते हैं. डेकोरेशन करते हैं हम लोग घर पे, डेकोरेशन. हाँ, పూజ మంచిగా చేస్తాం. రోజు సాయంత్రం చేస్తాం. నిమజ్జనం కూడా మంచిగా చేస్తాం. ఎవ్రీ 9 days, 10 days, 11 daysకి చేస్తాం. యువత కూడా కొద్దిమంది ఉన్నారు. యువత చూస్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తుందండి. భక్తి భావం అనేది ప్రతి ఒక్కరు కూడా పెంపొందుతూ వస్తూ ఉంది. హైదరాబాద్ అంతా కూడా ఒక సందడి వాతావరణం మనం దారి పొడుగున చూస్తున్నామండి. గల్లీలో కూడా గణేష్ అందరూ కూడా ఆల్రెడీ తరలి వస్తూ ఉన్నారు. ఎట్లా ఉంది యువత అంతా కూడా? ఎట్లా సందడి చేస్తున్నారు? ఎట్లా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు? మనం భక్తి చేస్తున్నాం సార్. ఎంజాయ్మెంట్ అలాగైపోయింది. ఇది భక్తి, ఫిలాల్ మనం భక్తి చేస్తున్నాం, దేవుడి సేవలో భక్తి చేస్తున్నామండి.
నిమజ్జనం కూడా ఎట్లా జరుగుతున్నాయండి? బాగా జరుగుతున్నాయండి. రోజు రోజు పెరుగుతుందా హైదరాబాద్ శోభయాత్ర? ఇప్పుడు స్టార్టింగ్లో ముంబై ఎక్కువ ఉండే, ఇప్పుడు హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్లో వస్తుంది గణేష్ నిమజ్జనంలో, ఇంకా ఆగమన్లో. ఇక్కడ దాదాపు అన్ని రాష్ట్రాల ప్రజలు ఉంటారండి, అన్ని మతాల వాళ్ళు ఉంటారు. ఇంత అద్భుతంగా అందరూ కూడా కలిసిమెలిసి ఒక సామూహిక వేడుక ఎంతో మహాద్భుతంగా ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఏ విధంగా అనిపిస్తుంది? అందరూ ఒకటిగా అన్నట్టు భావన కలుగుతుందా? అవును సార్, అందరు ఒకటే ఉన్నారు. ప్రాంతాల వాళ్ళు, కులాల వాళ్ళు కూడా ఇక్కడ ఏం కొట్లాడుకున్నాం ఇది ఫలానా స్టేట్ వాళ్ళు, ఇది ఫలానా స్టేట్ వాళ్ళు అని ఏం లేదు. ఇంకా ఏం చెప్తారు, అది టాకింగ్, అది రీజనల్ లాంగ్వేజ్ అట్లా ఏం లేదు, డిస్క్రిమినేషన్ లేదు, అందరు కోఆపరేట్ చేస్తున్నారండి. నవరాత్రులు ఎట్లా పూజలు చేశారండి? ఆ మండపాలను కూడా ఎట్లా అలంకరించుకున్నారు? ఈ 9 రోజుల పాటు కూడా పూజలు చేస్తారు కదా, గణనాథుని ఏం కోరుకున్నారు? గణనాథుని పూజలు చేస్తే ఎలాంటి లాభాలు జరుగుతాయి? మనం అందరు బాగా ఉండాలని కోరుకుంటున్నామండి. దారి పొడుగున ఎట్లా అనిపించిందండి? దారి పొడుగున కూడా అంటే రూట్ అంతా కూడా ఎట్లా అనిపించింది? బాగా ఉన్నది సార్, ఎక్దమ్ క్లీన్ ఉన్నది. హాలిడే 2-3 డేస్ హాలిడేస్ కూడా ఉన్నది, దాంట్లో బాగా జరుగుతుందండి. ఎట్లా సెలబ్రేట్ చేస్తారండి? వేర్ ఆర్ యూ ఫ్రమ్? I'm from Hyderabad only. ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నారు? ఈ 9 డేస్ కూడా ఎట్లా చేస్తారు? We are celebrating very good. It's very good festival and we are in very good mood and we are here. నిమజ్జనం ఎట్లా చేస్తున్నారు? నిమజ్జనం ట్యాంక్ బండ్లో చేస్తున్నామండి, చాలా సంతోషంగా చేస్తున్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం. యువత అంతా కూడా మంచిగా ఉన్నారా? యువత అంతా కూడా అందరం మంచి ఉంది, చాలా సంతోషం. యూత్ కూడా మొత్తం ఇది యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, చాలా సంతోషం. పెరుగుతుంది. ఇప్పుడు ముంబై, పూణే అనేలో అండి, ఇప్పుడు హైదరాబాద్ శోభయాత్ర గురించి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్నారు. ఇంత మహాద్భుతంగా హైదరాబాద్లో దాదాపు 10 లక్షల మంది పాల్గొంటారు, దాదాపు 2 రోజుల పాటు కూడా జరుగుతుంది. ఎట్లా అనిపిస్తుంది? హైదరాబాద్ యొక్క ఆ కీర్తి పెరుగుతుందా? హైదరాబాద్ యొక్క బ్రాండ్ అనేది పెరుగుతుందా? చాలా పెరుగుతుంది. ఒక మాటకి హైదరాబాదే నెంబర్ 1 మనం చెప్పొచ్చు. మనం ముంబై ప్లేస్లో మంచి ఉంది, కానీ హైదరాబాద్ది వేరే ఉంది. మన దగ్గర చాలా మంచిగా ఉంటుంది, చాలా గ్రాండ్ ఉంటుంది మన దగ్గర. మొత్తం తెలంగాణ, ఆంధ్రాలో చాలా మంచి గ్రాండ్ ఉంటుంది మన దగ్గర. థ్యాంక్ యూ అండి. ఈ విధంగా యువత అంతా కూడా కేరింతలు కొడుతూ ఉన్నారు. యువత అంతా కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆడుతూ పాడుతూ చాలా సంతోషంగా గణనాథుడికి వీలుకోలు పలుకుతూ ఉన్నారు. తన తల్లి చెంతకు చేర్చేటువంటి ఈ క్రతువును కూడా, ఈ కార్యక్రమాన్ని కూడా అంతే భక్తి శ్రద్ధలతో, అంతే నిష్ఠతో, నియమాలతో జరుగుతున్నటువంటి సన్నివేశాలను కూడా మనకి ఈరోజు కనపడుతూ ఉన్నాయి. 9 రోజుల పాటు కూడా మండపాలు ఏర్పాటు చేసుకొని ఉదయం సాయంత్రం వేళల్లో కేరింతలు కొడుతూ చాలా సంతోషంగా భక్తి శ్రద్ధలతో ఆయనకు పూజలు చేసి కోరిన కోరికలను కూడా తీర్చేటువంటి ఆదిదేవుడిగా ఆయన అంతా కూడా కొలుస్తారు. 9 రోజుల పాటు పూజలు అందుకున్నటువంటి గణనాథులందరూ కూడా ఈరోజు గంగమ్మ చెంతకు చేర్చేటువంటి ఈ దృశ్యాలు కూడా ప్రతి ఒక్కరిని కూడా అలరిస్తూ ఉన్నాయి, ప్రతి ఒక్కరిని కూడా కనువిందు చేస్తూ ఉన్నాయి. హైదరాబాద్ నగరానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అన్ని రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ ఉంటారు, అన్ని ప్రాంతాల వాళ్ళు ఇక్కడ ఉంటారు. అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి అందరినీ భిన్నత్వంలో ఏకత్వంలాగా తామంతా ఒకటే, మమ్మల్ని ఎవరు కూడా విడిదిలేరు, మమ్మల్ని ఎవరు కూడా చేయలేరు, మేమంతా కూడా ఒకటే, మేమంతా కూడా అందరం కలిసిమెలిసి ఉంటాం, సర్వమతాల వాళ్ళని కలిసిమెలిసి ఉంటాం అనేటువంటి భావనను, సందేశాన్ని కల్పించేలాగా భాగ్యనగర శోభయాత్ర చాలా కన్నుల పండుగ జరుగుతుంది. ఇవాళ ఒక్కరోజే 1,50,000 వినాయక విగ్రహాలు నిమజ్జనం అవుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ఒకనొక సమయంలో దేశభక్తిని చాటేందుకు, స్వాతంత్ర ఉద్యమాన్ని పురుగొల్పేందుకు, స్వాతంత్రోద్యమంలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు ఏర్పాటు చేసినటువంటి గణేష్ నిమజ్జన శోభయాత్రలు ఇంతింతై ఒటుడంతే అన్నట్టుగా గ్రామాన, అన్ని మండలాల్లో, అన్ని పట్టణాల్లో కూడా పాకుతూ వస్తూ ఉంది. హైదరాబాద్ గణేష్ నిమజ్జన శోభయాత్ర అయితే చెప్పనవసరం లేదు. ఇక్కడ లక్షలాది మంది ప్రజలు ఈ నిమజ్జనంలో పాల్గొని తమ భక్తిభావాన్ని చాటుతారు, తమ యొక్క సందేశాన్ని చాటుతారు. ఇక్కడ ఏడాదంతా కూడా ఒక తీరుగా ఉంటుంది హైదరాబాద్. ఈ గణేష్ నిమజ్జన శోభయాత్ర మాత్రం ఒక మహాద్భుతంగా మనకు కనపడుతూ ఉంది. ఆధ్యాత్మిక భావం మనకు కనపడుతూ ఉంది, ఆధ్యాత్మిక సందేశం మనకి ఇక్కడ కనపడుతుంది. మొత్తంగా ఎంజే మార్కెట్ అంతా కూడా మన సందడిగా మారుతుంది. ఇక్కడ ఒక్కొక్క గణనాథులు ఒక్కొక్కరు కూడా వడివడిగా వస్తూ ఉన్నారు. ఎల్బీ నగర్, దిల్ష్ నగర్, హయత్ నుంచి వచ్చినటువంటి గణనాథులు, ఓల్డ్ సిటీ నుంచి వచ్చినటువంటి గణనాథులు, అదేవిధంగా అబిడ్స్ నుంచి వచ్చినటువంటి గణనాథులు అందరూ కూడా ఇక్కడ కలుసుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఒకరికొకరు ఆలింగనాలు చేసుకుంటూ గణనాథుడికి ఘనంగా వీడుకోలు పలుకుతూ ఉన్నారు. ఓవర్ టు యు. థ్యాంక్ యూ రాము. సో చూస్తున్నాం కదా, ఓల్డ్ సిటీ నుంచి గణనాథులు శోభయాత్రగా బయలుదేరినటువంటి క్రమం కనబడుతుంది. ప్రధానంగా ఇప్పటి వరకు ఏదైతే ఎంజే మార్కెట్ వరకు గణనాథులు చేరుకున్నా, ఏదైతే ఉత్సవ కమిటీ అనుకున్న టైం ప్రకారమే శోభయాత్ర ప్రారంభమైంది. ఇటు ఎంజే మార్కెట్ మీదుగా ఇటు ఏదైతే ట్యాంక్ బండ్కు చేరుకునే అవకాశం కనబడుతుంది. మొత్తానికి పెద్ద ఎత్తున గణనాథులు తరలి వస్తున్నటువంటి క్రమం కనబడుతుంది. ముఖ్యంగా 9 రోజులు పూజలు అందుకున్నటువంటి గణనాథులు మొత్తానికి గంగమ్మ ఒడిలోకి చేరుకునేందుకు ట్యాంక్ బండ్ వైపుగా అన్ని గణనాథులు తరలి వస్తున్నటువంటి క్రమం కనబడుతుంది.